ఇవాళ సీఎం విజయ్ తను ఫ్లోర్ టెస్ట్ కి వెళ్ళబోతున్నారు. అసెంబ్లీలో బల పరీక్ష జరగబోతుంది. టీవీకే బల నిరూపణకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. విజయ్కి ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ అలాగే ఏఎంఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మొత్తంగా 120కి ప్రస్తుతానికి టీవీకే బలం చేరుకుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. టీవీకే 106, కాంగ్రెస్లో 5 స్థానాలు, లెఫ్ట్ 4 స్థానాలు, ఐయుఎంఎల్ 2 స్థానాలు, వీసీకే 2 స్థానాలు. మొత్తంగా 120కి ప్రస్తుతానికి విజయ్ బలం చేరుకుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. అంటే ఒక 3 స్థానాల్లో అధికంగానే ఉన్నాడు. కానీ అన్నా డిఎంకే మరో పక్కన ఒక చీలిక జరిగింది. ఆ పార్టీలో 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గంలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక వర్గం పళనిస్వామితో ఉంది. ఒక వర్గంలో ఎస్పీ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం, ఇద్దరు హెవీ వెయిట్ పాలిటీషియన్స్ అని చెప్పొచ్చు. వీరిద్దరు ఏంటి ప్రధానంగా ఏఐడిఎంకే పార్టీ 2గా చీలిపోవడానికి గల కారణం ఏంటంటే చాలా క్లియర్గా పళనిస్వామి డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని ప్లాన్ చేశాడు. స్టాలిన్తో మంతనాలు జరిపాడు. కాబట్టి పళనిస్వామికి ఎలాంటి సంబంధం లేదు. పార్టీకి నిజమైన వారసులము మేమే అంటూ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం వీరిద్దరూ డిక్లేర్ చేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పరచుకొని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ని పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. మరి అన్నా డిఎంకేలో చీలిక జరిగిన ఆ ఎమ్మెల్యేలు అంటే షణ్ముగం అలాగే వేలుమణితో పాటు ఉన్న 30 మంది ఎమ్మెల్యేస్ ప్రస్తుతానికి మా సపోర్టు విజయ్కే, టీవీకే పార్టీకే అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ చీలిక వర్గానికి ఒక షాక్ ఇచ్చాడు పళనిస్వామి. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ విప్ జారీ చేశాడు పళనిస్వామి. విప్ను గనక ధిక్కరించి ఎమ్మెల్యేలపై ఒకవేళ ధిక్కరించి విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తంగా సంఖ్య 234. అసెంబ్లీకి 232 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే సేతుపతి ఆయన విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దు అంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఒక ఎమ్మెల్యే దూరం కావడంతో 106కు పడిపోయింది విజయ్ బలం. తిరుచి ఈస్ట్కి ఆయన రిజైన్ చేశాడు. 108లో ఒక సీట్ పక్కకు వెళ్ళిపోయింది. అలాగే ఇవి శ్రీనివాస్ సేతుపతి ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి ఆయన విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తంగా అయితే 106కే టీవీకే ప్రస్తుతానికి పరిమితం అయిపోయింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కూడా మరి టీవీకే పిటిషన్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని వేసింది. ఆ ఒక్క ఓటుతో గెలిచిన గెలుపే కదా, దాన్ని ఎలా ప్రశ్నిస్తారు, దాన్ని విశ్వాస పరీక్షలో ఎందుకు అతన్ని హాజరవ్వనివ్వట్లేదు అంటూ సుప్రీంకోర్టుని కూడా మరో పక్కన టీవీకే నేతలు వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద హై డ్రామా అయితే నెలకొంది. ఒక రకంగా ఏఐడిఎంకే పార్టీలో ఏం జరగబోతుంది, పార్టీ ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది. 2/3 మెజారిటీ కనుక అందుకుంటే షణ్ముగం, వేలుమణి వీరిద్దరికే పార్టీ దక్కే అవకాశం ఉంది. మరి బల నిరూపణ జరిగే అవకాశం ఉందా? విజయ్కి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? వీటన్నిటి గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఒక రకంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సిట్యువేషన్ ప్రతిరోజు కొంత ఫ్రజైల్గానే కనిపిస్తుంది. తన ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో నిలకడగా ఉండే అవకాశం ఉందా? పళనిస్వామికి వ్యతిరేకంగా అంటే విప్ ధిక్కరణ చేసి ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఛాన్స్ ఏమైనా ఉందా? కళ్యాణం ఓవరాల్ గా మరి కాసేపట్లో అయితే విజయ్ తన బల నిరూపించుకోవాల్సిన పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఆసనమే. అయితే ఇప్పుడు మొన్నటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం ఒక్కొక్కటిగా చూసాం. వరుసగా 3-4 రోజులు విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు, అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకుంటాడా లేదా అనే చాలా వరకు కొంత గందరగోళమైన పరిస్థితులు. తర్వాత ప్రమాణ స్వీకారం జరిగే టయానికి ఆయన 120 మ్యాజిక్ ఫిగర్ కి దాటి 2 సీట్లని పెంచుకున్నారు.
అయితే ఈ లోపల ఆయనకి ఇంకో షాక్ తగిలింది. నిన్న మద్రాస్ హైకోర్టు తిరువత్తూరు నుంచి ఒక ఓటుతో గెలిచిన శ్రీనివాస్ సేతుపతి ఓటుని వాడుకోకూడదు అని చెప్పి ఇచ్చిన నేపథ్యం, దాంతో 119కి తగ్గింది. మరోవైపు ఆయన ముందుగానే ఒక తిరుత్తూరు దానికి రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వరుసగా నిన్న మొన్న 2 రోజులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరి ఇళ్ళకి ఎప్పుడూ లేని ఒక కొత్త వరవడికి తీసుకుని వచ్చి స్టాలిన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి ఇళ్ళకి ఆయన నేరుగా ఇంటికి వెళ్లే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేశారు. ఒక మంచి సాంప్రదాయానికి తెరదీశారు విజయ్. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే క్లియర్ గా నిన్న స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళలో చీలిక వర్గం చాలా స్పష్టంగా బయటకు కనపడింది. ఒక వర్గం 17గా, ఒక వర్గం 30గా చీలిపోయింది. వాళ్ళు గెలిచిన 47 సీట్లలో పళనిస్వామికి 17, అలాగే వేలుమణి తర్వాత షణ్ముగం నేతృత్వంలో అది 30కి చేరింది. అయితే రాత్రి నుంచి అంటే నిన్నటి నుంచి జరుగుతున్న తాజా పరిణామాలు, రేపు ఈ రోజు ఎట్టకేలకు విజయ బల నిరూపణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న వీళ్ళందరూ కూడా విడివిడిగా వెళ్లి తమ బలాన్ని మమ్మకు ఏఐడిఎంకేని గుర్తించాలని కూడా స్పీకర్ ని కలిశారు. అయితే ఇప్పుడు సడన్ గా ఒక ఇష్యూ జరిగింది. రాత్రి ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి ఆయన విప్పును జారీ చేశారు. ఉన్న 47 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ ధిక్కారం కాదని ఓట్లు వేసినా లేదు గైర్హాజరైనా తగిన చర్యలు తీసుకుంటామనే ఒక హెచ్చరికను ఆయన జారీ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ 30 మంది విడిపోయారో ఆ 30 మంది నిన్న స్పీకర్ గెలిచినప్పుడు వాళ్ళ బలగం 30 ఉన్నింది. కానీ రాత్రికి వచ్చే టయానికి ఈరోజు పళనిస్వామికి 24 కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మిగిలిన సీట్లు అంటే షణ్ముగానికి సంబంధించిన 28 కనపడుతున్న పరిస్థితి. సో దీంట్లో ఒకసారిగా అసలుకి విప్పు జారీ చేసిన తర్వాత ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఎలా ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు హాజరవుతారా? అసెంబ్లీలో హాజరైతే ఓటు విప్పుని ధిక్కరించి ఓటుని విజయ్కి సపోర్ట్ గా వేస్తారా, లేదు అవసరమైనప్పుడు మాత్రమే వేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నారా అనేది కొంత సస్పెన్షన్ థ్రిల్లర్ గా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఒక విషయం మాత్రం క్లియర్ గా ఉంది. కొంత పీసీకే ఎమ్మెల్యేలు ఓకే చేసుకున్నారు, రాత్రి వాళ్ళ నాయకుడిని కూడా కలిసి వచ్చాడు, తర్వాత నిన్న ముస్లిం లీగ్ నాయకులను కూడా కలిశారు. కాబట్టి విజయ్కి పెద్ద ఇబ్బంది లేదు. వామపక్షాలకు సంబంధించిన 4 ఓట్లు క్లియర్ గా ఉన్నాయి, కాంగ్రెస్ కి సంబంధించిన 5 ఓట్లు క్లియర్ గా ఉన్నాయి, అలాగే ఐయుఎంఎల్కి సంబంధించిన 2 క్లియర్ గా మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది. రెండవది బీసీకేకి సంబంధించిన 2 కూడా క్లియర్ గా కనపడుతుంది. అయితే ఈ ఎమర్జెన్సీలో ఇప్పటికిప్పుడు కేవలం కరెక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉండడం కంటే కూడా కొంత ఎక్స్ట్రా ఉండాలి అనేది ఆ విజయ్ ప్లాన్. కొంత ఎక్స్ట్రా ఉంటే టక్కనే ఆ సమయంలో పొరపాటు జరిగినా లేకపోతే ఉద్దేశపూర్వకంగా కొందరు బ్యాక్ స్టాప్ చేయాలని ప్లాన్ చేసినా దానికంటే ఎక్కువ ఓట్లతో ఆయన బయటపడాలి అనే ఒక ఆలోచన అయితే చాలా సీరియస్ గా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అన్నాడీఎంకేలో ఉన్న కొంతమంది వ్యక్తులు విప్పుని ధిక్కరించి అక్కడ ఎవరైనా గైర్హాజరు కావడమా లేకపోతే ఓట్లు వేయడమా. వన్స్ గైర్హాజరు అయితే అంటే బేసిక్ గా స్పీకర్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఓటు సమయంలో హాజరవుతారో దాన్ని బట్టి 50% 50/1 అది జరగాలి. కాకపోతే ఇప్పుడు అటువంటి పరిస్థితులు జరుగుతాయా ఏంటి అనే ఒక చర్చ అయితే తమిళనాడు మొత్తం కూడా జరుగుతుంది. బల నిరూపణ సమయంలో విజయ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రాత్రి ఇప్పుడు చేస్తున్న నెట్వర్కే ఈ రోజు మరి కాసేపట్లో బల నిరూపణ సంబంధించిన వ్యవహారంలో ఆయన సక్సెస్ అవుతారా లేదా అనే అంశాలు చాలా సీరియస్ గా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారు అనేది తమిళనాడు అంతా కూడా కొంత చర్చ జరుగుతోంది. స్పీకర్ తన నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు, నిజంగానే వీళ్ళలో ఎవరైనా గైర్హాజరవుతారా, హాజరైన ఎమ్మెల్యేలు ఓట్లేసే ధైర్యం చేస్తారా ఏంటి అనేది కొంత చూడాల్సిన అయితే పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద ఒక రకంగా విజయ్కి ఇబ్బంది లేకపోయినా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉన్నా కానీ ఏ సమయంలో ఏదైనా జరగచ్చు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికీ కొంత ఆలోచిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్
అయితే కృష్ణమోహన్ ఇప్పుడు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన చీలిక ఎమ్మెల్యేలు అంటే వేలుమణి, అలాగే ఎస్పీ వేలుమణి, అలాగే షణ్ముగం, మాజీ మంత్రి షణ్ముగంతో పాటు ఉన్న 28 కానీ 30 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, ఆ వ్యక్తులందరూ టీవీకేకి మేము బహిరంగంగానే సపోర్ట్ చేస్తామంటూ కూడా పబ్లిక్లో అంటే వాళ్ళకు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. సో వాళ్ళు ఈ బల నిరూపణ పరీక్షలో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే స్పీకర్ చేతిలోనే ఉంటుంది కదా, స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఈ 2 పదవులను కూడా టీవీకే నేతలే వాళ్ళైతే చేజిక్కించుకున్నారు. సో స్పీకర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి విజయ్ దాన్ని ఏమైనా యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఉందా? అంటే వాళ్ళని కూడా ఆ బల సంఖ్యని కూడా దాన్ని కూడా బలానికి యాడ్ చేసుకొని స్పీకర్ ద్వారా దాన్ని కొంత డైల్యూట్ చేసే అవకాశం, అంటే వాళ్ళపైన వేటు పడకుండా. స్పీకర్ ఎప్పుడైతే స్పీకర్ గా ఎన్నుకో కాపాడుతారో వాళ్ళు బల నిరూపణలో వాడడానికి వాళ్ళ ఓటుని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. సో రెండవది, ఇప్పుడు ఓవరాల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే 234 మందిలో అసలు సభకి ఎంతమంది హాజరవుతారు, హాజరైన ఎమ్మెల్యేలు ఎంత, ఆ హాజరైన ఎమ్మెల్యేలో 50+1 రావాలి. సో ఆ విధంగా కౌంటింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది రాలేదు, 220 మంది హాజరయ్యారు అనుకుందాం. 220 మంది హాజరైనప్పుడు 220 మందిలో 50+1 హాజరు కావాలి. నిజంగా ఒక రకంగా విజయ్కి కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గైర్ హాజరు అయితే నిజంగా విజయ్కి నెచ్చిన పాలు పోసినట్టే. ఎందుకంటే ఆ సంఖ్యలోనే మెజార్టీని చూడాలి. ఆ సంఖ్యలో కానీ మెజార్టీ చూసినప్పుడైతే డెఫినెట్ గా అతనికి అత్యధిక బలగం వచ్చే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరయ్యి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఓటు వేయకపోతే అది ఒక సమస్య. ఎందుకంటే ఆయన 118, 120లోనే ఆయన ఆగిపోతారు. లేదు, ఒకవేళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఏదైతే పళనిస్వామి వర్గానికి ఒక నోటీస్ ఇచ్చిందో, విప్పు జారీ చేసింది కాబట్టి, సో ఆ సమయంలో వాళ్ళు రాకపోతే ఇంకా నెత్తిన పాలు పోసిన పరిస్థితి. ఒకవేళ నిజంగానే వచ్చి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ఏంటి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒకవేళ టీవీకేకే విప్పును కూడా ధిక్కరించి విప్పును కాదనుకొని ఓట్లు వేస్తే ఏంటి పరిస్థితి అని ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు స్పీకర్ టీవీకి పార్టీకి మద్దతుగా ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన స్పీకర్ 2 పార్టీలకు తటస్థంగా ఆయన వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ సందర్భంలో ఒకవేళ స్పీకర్ గాని వాళ్ళకి కూడా ఓకే టీవీకి మద్దతుగా నిలబడితే పళనిస్వామి కోర్టుకు వెళ్లే సందర్భం ఉంటుంది. కోర్టుకు వెళ్ళినప్పుడు అది కోర్టులో హైకోర్టులో అవుతుందా, సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా, కొంత టైం పడుతుంది. ఏది 1 సంవత్సరమా, 1.5 సంవత్సరమా, కొంత టైం పట్టే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కథ వేరు. ఈ లోపల ప్రభుత్వం రన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కోర్టు ఇచ్చే తీర్పు అది ఏ రోజు వస్తుంది, సంవత్సరానికి వస్తుందా, 2 సంవత్సరాలకు వస్తుందా, లేదు వెంటనే వస్తుందా అనేది ఇప్పుడు మన చేతిలో లేదు. వన్స్ అది కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను ఉంచాలా, బహిష్కరణ వేటుకు పడాలా, లేకపోతే ఆ ఓటు వేసిన ఓటు చెల్లుబాటు కాదని తీర్మానిస్తారా అనేది అప్పుడు పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మాత్రం స్పీకర్ అట్ట తన సొంత మనిషి కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ఫార్మేషన్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో కొంత హై టెన్షన్, కొంత హై డ్రామా నెలకొని ఉంది. విజయ్కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని తను అందుకున్నాడు. ఇవాళ బల నిరూపణ చేసే దాంట్లో ఆ మ్యాజిక్ ఫిగర్లో మరి సరిపోతుందా? మరోపక్కన ఏఐడిఎంకే పార్టీ 2గా చీలబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే బహిరంగంగానే మేము టీవీకేకి అలాగే విజయ్కి సపోర్ట్ చేస్తాము, బల నిరూపణ జరిగే సమయంలో కూడా సపోర్ట్ చేస్తామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి పళనిస్వామి ఏఐడిఎంకే పార్టీ అధినేత ప్రస్తుతానికి పళనిస్వామి ఒక విప్పుని జారీ చేశారు. ఆ విప్పుని ధిక్కరించి ఎమ్మెల్యేలు మరి వాళ్ళందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మరోపక్కన ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవాళ జరిగే ఆ ఫ్లోర్ టెస్ట్లో ఎంతమంది అటెండ్ అవుతారో ఆ అటెండ్ అయిన దాంట్లో నుంచే మెజారిటీని అంటే దాంట్లో కూడా 2/3 మెజారిటీని చూడాలి. ఆ మెజారిటీని మాత్రమే స్పీకర్ చూస్తారు. సో ఎంతమంది అటెండ్ అయ్యారు, దాంట్లో విజయ్కి ఎంత మంది సపోర్ట్ చేస్తున్నారు, ఈ లెక్క మాత్రమే ప్రస్తుతానికి వర్కౌట్ అవుతుంది. సో పళనిస్వామి విప్ని జారీ చేసిన తర్వాత ఇప్పుడు వేలుమణి అలాగే వేలుమణితో పాటు షణ్ముగం, మాజీ మంత్రి షణ్ముగం, వీళ్ళిద్దరితో పాటు ఉన్న ఎమ్మెల్యేస్ అసలు ఇవాళ అసెంబ్లీకి అటెండ్ అవుతారా అవ్వరా? ఒకవేళ అయ్యి విజయ్కి సపోర్ట్ చేస్తే పళనిస్వామి దానికి సంబంధించి ఆయన స్పీకర్ని వాళ్ళపై వేటు వేయాలని స్పీకర్ని కోరడం జరుగుతుంది. మరి స్పీకర్ ఇనిషియేటివ్ తీసుకుంటారా? ఒకవేళ స్పీకర్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే హైకోర్టు, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం. మొత్తం మీద ఏఐడిఎంకే పార్టీ 2గా చీలడానికి ప్రధాన ఆరోపణ, ప్రధాన కారణం ఏంటంటే ఇటు
ఎస్పీ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం చాలా క్లియర్గా ఏఐడిఎంకే పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామంటూ ప్రయత్నం అయితే పళనిస్వామి చేశాడు. స్టాలిన్తో మాట్లాడి మంతనాలు జరిపే ప్రయత్నం చేశాడు. విజయ్కి ఆ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు ఈ పనికి పూనుకున్నాడు కాబట్టే పళనిస్వామి మా పార్టీకి అధినేతగా ఉండాల్సిన అవసరం లేదు, ఈ పార్టీకి అన్నాడీఎంకే పార్టీకి పళనిస్వామికి ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో ప్రపంచం అయితే ఖచ్చితంగా మొదలైంది. దానివల్ల ప్రకంపనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక పార్టీ 62 సంవత్సరాల చరిత్ర గల్ల అన్నాడీఎంకే పార్టీ మరి కుప్ప కూలిపోబోతుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇవాళ ఫ్లోర్ టెస్ట్ సజావుగా సాగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU